ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కావాలని నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు వాళ్ళు నడిపిస్తారు ఉసుగొల్పే ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. సో మీరేమంటారు, నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తుంది అనుకోవచ్చా? అదంతా హంపక వేస్ట్ ముచ్చట. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వీళ్ళు కావాలని ఆ ఇష్యూను డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అదే అంటుండే కదా, 60,000 ఒక్క ఉద్యోగం తక్కువ అని మాట్లాడుతుంది కదా, పొంగరాలు కొడుతుంది కదా. మేమేం చెప్తున్నాం అంటే నేను టీఆర్ఎస్ పార్టీ కాదు కదా, మరి నేను కూడా మాట్లాడుతున్నా కదా. వాళ్ళకన్నా ముందు నుంచి మేము మాట్లాడుతున్నాం. నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టి నిన్ను ఎవరు నమ్మకుంటే నువ్వు రాహుల్ గాంధీని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీ కాడ కూర్చోబెట్టి ముచ్చట చెప్పినావు కదా నువ్వు. ఉస్మానియా ఛాయలు, ఆల్ఫా ఛాయలు, బ్లూసీ ఛాయలు తెప్పించుకొని తాగితిరి. నీలోఫర్ బిస్కెట్, మన ఉస్మానియా బిస్కెట్లు, నీలోఫర్ ఛాయలు, బిర్యానీ తిని మొత్తం ముచ్చట చెప్పి నిజంగానే నమ్మిరు వీళ్ళంతా. పిల్లలు టీషర్ట్ వేసుకొని నల్ల పాయింట్ వేసుకొని రాగానే నమ్మిరు వీళ్ళంతా. ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు వేయలేదు, నువ్వు వేయనందుకు వాళ్ళు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఏవైనా అడుగుతున్నారు. దాంట్లో ఉసిగొల్పేది ఏముంటది? ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏ పార్టీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది కావచ్చు, అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుందేమో. కోర్టుల కాడి కావచ్చు, అక్కడిక్కడ వాళ్ళు కూడా నిజాయితీగా చేస్తలేరు, వాళ్ళకు కూడా ముఖాలు లేవు.